మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. ప్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. అందరూ కలిసి నాతో పాటు ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని
హృదయము నీతో అంది నీకు వేరై అనలేనని నా హృదయము నీతో అంది నీకు వేరై అనలేనని అతిశయించద నిత్యము నిన్నే కలిగున్నందుకు పాడదాం యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 బిగ్గరగా స్వరమెత్తి సంగమంతా యేసయ్యా 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 ఆమేన్ హల్లెలూయా దయతో కాపాడినావు కృపనే చూపించినావు దయతో కాపాడినావు కృపనే చూపించినావు మరొకసారి దయతో కాపాడినావు కృపనే చూపించినావు నేనునే మరువనేసు నేనునే నేనునే మరువనేసు నేనునే విడువనేసు స్తుతించెదా నీ నామం దేవా. Thank you, Lord Jesus. స్తుతించెదా నీ నామం దేవా. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. నేనునే మరువనేసు నేనునే విడువనేసు నేనునే నేనునే సగమంతా మీ చేతులైన వైపు చాపి స్తుతించెదా నీ నామం దేవా.
Oh, we worship you, Lord. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనమందరం కూడా దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేసినందుకు నేను వ్యక్తిగతంగా దేవునికి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా ది వర్డ్ అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వాక్యము అనేటటువంటి ఈ అంశం చాలా గంభీరమైనది. దేవుని వాక్యం ఎంతో అద్భుతమైంది, ఎంతో ఆశ్చర్యమైంది. ఈ వాక్యం ఎలాంటిది అంటే ఇది 40 మంది భక్తుల చేత రాయబడినటువంటి వాక్యం. అలాగుననే ఇది దేవుని ఆత్మావేశము వలన కలిగినటువంటి గ్రంథం. ఈ గ్రంథం చాలా విశిష్టమైంది, చాలా అద్భుతమైంది. ఈ యొక్క వాక్యం 40 మంది కూడా ఒకరికొకరు పరిచయస్తులు కాదు, పరిశుద్ధాత్మ రాయించాడు అంటానికి కారణం ఏంటంటే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి 66 పుస్తకాలు కూడా ఒకళ్ళే రాసినట్టుగా అనిపిస్తుంది. గనుక ఈ వాక్యం చాలా విశిష్టమైంది, అద్భుతమైంది. ఇలాంటి దేవుని వాక్యాన్ని గురించి ఈ ఉదయకాలం మనం వినడం మన ధన్యత. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. దేవుడు సర్వశక్తిమంతుడు, ప్రభావం కలిగిన దేవుడు. మొదట ఏముంది అని అంటే మాట ఉంది. భూమి ఆకాశము గతించిన నా మాటలు గతించవు అని ప్రభు చెప్పారు. భూమి గతించవచ్చు, ఆకాశం గతించవచ్చు, కానీ వాటిని కలిగించిన దేవుని యొక్క మాటలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా గతించవు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూస్తే మాథ్యూ స్టార్ట్స్ విత్ ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మత్తయి సువార్త అనేది యేసు క్రీస్తు ప్రభువారి వంశావళితో ప్రారంభించబడుతుంది. మార్క్ బిగిన్స్ విత్ జాన్ ద బ్యాప్టిస్ట్, బాప్తిస్మం ఇచ్చి యోహానుతో మార్కు సువార్త ప్రారంభించబడుతుంది. లూక్ నరేట్స్ విత్ జీసస్ బర్త్, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జన్మను గురించి లూకాసు వార్త ప్రారంభించబడుతుంది. జాన్ బిగిన్స్ విత్ ఇటర్నిటీ, ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్, నిత్యత్వాన్ని గురించి, ఆదిలో ఉన్న వాక్యాన్ని గురించి, శరీరధారి అయిన వాక్యాన్ని గురించి, శరీరధారిగా ఈ భూలోకమునకు వచ్చి సంచరించుచున్న దేవుని యొక్క వాక్యాన్ని గురించి, నిత్యత్వమును గురించి, నిత్య జీవాన్ని గురించి, నిత్యుడైన దేవుని గురించి యోహాను ప్రస్తావిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే మొదటి విషయం ఏంటంటే జీసస్ యాజ్ ద ఇటర్నల్ వర్డ్, యేసే నిత్యమైన వాక్యము. ఈ వాక్యము ఎవరు అనగా ఈ నిత్యమైన వాక్యము యేసు ప్రభువారే. లోగోస్ అనగా దేవుని చేత ప్రత్యక్షపరచబడి వ్రాయబడినటువంటి వాక్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాడు కాదు. ఆయన ఆదిలోనే వాక్కుగా ఉండి సృష్టి కార్యములో పాల్గొన్నవాడుగా ఉన్నాడు. ప్రతి దాని ఆరంభం యేసే ఆరంభమై ఉన్నాడు. ఆ యేసు క్రీస్తు ప్రభువారు మహిమ గల దేవుని యొక్క వాక్యం ఒక్కొక్క వ్యక్తి జీవితంలో నుండి బయటకు రావాలని ఆయన సంకల్పమై ఉన్నది. ఆ విధంగానే పౌలు గారి జీవితంలో ఆ యేసు క్రీస్తు ప్రభువారి యొక్క వాక్యం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాల్లో ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు, నాకంటే ముందుగా అపోస్తలులైన వారి ఎదుకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశములోనికి వెళుతునే, పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చుతునే, టు రివీల్ హిస్ సన్ ఇన్ మీ దట్ ఐ మైట్ ప్రీచ్ హిమ్ అమాంగ్ ద జెంటైల్స్. పరిశుద్ధ లేఖనములో మనం చూస్తే నా జీవితము ద్వారా దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు బయలుపరచబడాలి.
ఇక ఆయన ఏం చేయబడాలి అని అంటే ఆయన ప్రకటించబడాలి. ప్రభు వాక్యాన్ని మనం చూస్తే ఆ జీవము గల దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన యేసే నిత్యమైన వాక్ అయి ఉన్నాడు. ఆయన నిత్యము నిలిచేటటువంటి వాక్యంగా ఆయనే ఉన్నాడు. రెండవదిగా జీసస్ యాజ్ ద లైట్ ఆఫ్ వరల్డ్. యేసే లోకమునకు వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 4 నుండి 9 వచనాలు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గుచ్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గుచ్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. యేసు నిత్యమైన వాక్కుగా ఉన్నాడు. యేసే నిత్యము నిలిచేటటువంటి వాక్యం, సత్యవాక్యం, జీవింపచేయు వాక్యం. ఆ వాక్కు అనబడిన యేసు ఇప్పుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు చీకటిలో సంచరించుచున్నది. ఎప్పుడైతే యేసు అనే వెలుగు చీకటిలో సంచరిస్తూ ఉందో మానవాళిలో ఉన్నటువంటి చీకటి అంతా కూడా మటు మాయమైపోతుంది. ఒకప్పుడు చీకటిలో ఉన్న నన్ను దేవుడు తన వెలుగు, యేసు అనే వెలుగు నాలోకి వచ్చినందువల్ల నాలో నుండి చీకటిని పారద్రోలి దేవుడు నన్ను వెలుగు మయముగా చేశాడు. అలాగుననే దేవునికి స్తోత్రం. ఈరోజు నిన్ను, మనల్ని, అనేక మందిని, అనేక దేశాల వాళ్ళని, అనేక ప్రజలను, అనేక నానా రకాలైనటువంటి వ్యక్తులను, ఆయా జాతులను, ఆయా దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడే వారి దగ్గరకు యేసు అనేటటువంటి యొక్క వెలుగు, వాక్యపు వెలుగు, వాక్యమై ఉన్నటువంటి ఆయన ఎక్కడెక్కడైతే ఆయన ప్రకటించబడుతున్నాడో అక్కడ దేవుడు వెలుగును కలుగ చేసి చీకటిని పారద్రోలి మనుషుల జీవితాలను, గ్రామాలను, పట్టణాలను, ప్రజలను, కుటుంబాలను వెలుగుమయంగా మార్చుచున్నటువంటి మహోన్నతుడైన దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఈ వెలుగులో లైఫ్ ఉంది. ఈ వెలుగులో ఉన్నటువంటి ఆ జీవం మనిషిని చీకటిలో నుంచి వెలుగులోనికి, అసత్యములో నుండి సత్యములోనికి, పాపములో నుండి పరిశుద్ధతలోనికి తీసుకుని వస్తుంది. ఈ యొక్క వెలుగు చీకటిని పారద్రోలుతుంది, నిరీక్షణను తీసుకుని వస్తుంది. పాపము అనే చీకటిని, వ్యతిరేకత, తిరుగుబాటు అనే చీకటిని, వాటమి అనే చీకటిని రూపుమాపి దేవుడు మనందరినీ కూడా తన వెలుగు మయముగా మార్చుచున్నటువంటి మహోన్నతుడైన దేవుని పాదాల దగ్గరకు మనం వచ్చే అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. యేసు ఈరోజు ఏమై ఉన్నాడు అనంటే యేసే నిత్యమైన వాక్యమై ఉన్నాడు. యేసు ఏమై ఉన్నాడు? జీసస్ యాజ్ ద ఇటర్నల్ వర్డ్. ఇది మొదటి విషయం మనం నేర్చుకున్నాం. రెండవ విషయం, యేసే నిత్యమైన వాక్యమై ఉన్నాడు. జీసస్ యాజ్ ద ఇటర్నల్ వర్డ్. రెండవది ఈరోజు మన ధ్యానంలో జీసస్ యాజ్ ద లైట్ ఆఫ్ వరల్డ్. యేసే లోకమునకు వెలుగై ఉన్నాడు. నిత్యమైన వాక్యము ఈ లోకములోనికి వచ్చి మనలో ఉన్న చీకటిని పారద్రోలి మునుపు చీకటిగా ఉన్న మనల్ని దేవుడు తన విశేషమైన కృప ద్వారా వెలుగుమయముగా, వెలుగు సంబంధులుగా మనం మార్చేశాడు. అందును బట్టి దేవానికి వందనాలు. ఇదిగో నీ వాక్కును బట్టి యేసే నిత్యమైన వాక్యం, యేసే లోకమునకు వెలుగు. ఆ నిత్యమైన వాక్యము మనకు వెలుగుగా మన జీవితంలోకి వచ్చి చీకటిని పారద్రోలి మనందరి జీవితాలను పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, సత్యములోనికి తీసుకుని వచ్చి నిరీక్షణ మనకు ఆపాదించిన ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడుచుకుంటూ ఆయనకు ప్రియంగా, ఆయనకు దగ్గరగా, ఆయనకు చేరుగా బ్రతకడానికి సర్వశక్తి గల దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కనికరం కలిగిన గొప్ప దేవ, మీరెంత మంచి దేవుడు నాయన. మీరే నిత్యమైన వాక్యం, మీరే లోకమునకు వెలుగు. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వెలుగునైనా అల్పుణ్ణి, అయోగ్యునైన నా జీవితంలోకి, మా జీవితాల్లోకి మీరు అడుగు పెట్టారు. చీకటిని పారద్రోలారు.
పాపాన్ని తీసివేశారు, తిరుగుబాటును తొలగించారు, అపవిత్రతను తీసివేశారు, పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని మాకు ప్రసాదిస్తూ వచ్చారు. మా ప్రభు, నీకు వందనాలు. నీ బిడ్డలమైనటువంటి మమ్ములను మీరోసారి జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధి కాంతి, మీ ప్రసన్నత, మీ కృప, మీ సహాయం మాకు దయచేయమని నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప దేవ, నీ సహాయం కొరకై వేడుకుంటున్నాం. మీరు మంచి దేవుడు. మా జీవితంలో మాకు చాలిన దేవుడుగా మీరు ఉన్నారు. ఇమ్మానుయేలుగా మాకు తోడుగా ఉన్నారు. ఇంతవరకు మీరే నిత్యమైన వాక్యముగా ఉండి మమ్మలను వెలుగులోనికి నడిపించి మా బ్రతుకులో ఉన్నటువంటి చీకటిని పారద్రోలినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, ఈ వాక్యం అనేక ప్రాంతాలకు వ్యాప్తి చెందాలి అనే కాంక్షతో మేమందరం కూడా ఈ ప్రార్థనలు చేస్తుండగా ప్రత్యేకమైన కృప చూపించండి. ఈ వాక్యం వింటున్నటువంటి వారి కుటుంబాల నుంచి పాపపు చీకటిని దూరం చేయండి. అపవాది క్రియలు అనే చీకటి క్రియలను దూరం చేయండి. రోగము, రుగ్మత, బలహీనత అను వాటిని దూరం చేయండి. అసమాధానం, అశాంతిని వెళ్ళగొట్టండి. అద్భుతాలు చేయండి. నూతనమైన కార్యాలు ప్రతి వ్యక్తి జీవితంలో జరుగుటకు సహాయం చేయండి. ఈ పవిత్రమైన ప్రార్థన పోరాటములో మేము ప్రార్థిస్తుండగా ప్రతి ఇంటికి నెమ్మది, ప్రతి వ్యక్తికి ఆశీర్వాదం, ప్రతి కుటుంబానికి సమాధానం కలుగుటకు సహాయం చేయమని దయగల దేవా, ప్రేమగల తండ్రి, నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ నీ చిత్త ప్రకారంగా మా జీవితాన్ని ప్రభావితం చేసి మీ కొరకు మేము జీవించడానికి సహాయం చేయండి. మా దేశాన్ని, మా రాష్ట్రాలను, మా ప్రజలను కాపాడండి. అందరికీ నెమ్మది ప్రసాదించండి. శాంతి సమాధానాలతో ప్రతి బిడ్డ కూడా ముందుకు సాగడానికి సహాయపడండి. ఆత్మ కార్యాలు మా జీవితంలో జరిగించండి. అద్భుతాలు మేము అనుభవించడానికి సహాయం చేయండి. కృప అందరికీ చూపించండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. కృప మీ అందరికీ తోడయునును గాక. మరొక అద్భుతమైనటువంటి విషయాలు వాక్యాన్ని గురించి రేపటి దినాన్ని మనం ధ్యానం చేద్దాం. తప్పకుండా ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొంది దీవించబడాలని మనసారా కాంక్షిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్ములను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.